హాయ్ గైస్. ఈ రోజు ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వేసుకున్నాను కదండి. నేను చెప్పడానికి వచ్చింది ఈ ఫ్రాక్ గురించే. మీకు ఫుల్ ఫ్రాక్ కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాక్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి నేను 3 మీటర్స్ క్లాత్ వైజాగ్ లోని పూర్ణ మార్కెట్ దగ్గరలో పందుపొల్ల సంద అని ఉంటదండి. అక్కడైతే 2 షాప్స్ ఉంటాయి, బయటే పెట్టి అమ్ముతారండి. 3 మీటర్స్ వచ్చేసి 180 రూపీస్ ఆర్ 170 ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది అనమాట ప్రైజెస్ అనేవి. నేనైతే అక్కడ తీసుకున్నాను అనమాట ఈ మెటీరియల్. అంటే ఇంకొక 3 అయితే తీసుకున్నాను. అవి కూడా మీకు త్వరలో అంటే వేరే వేరే మోడల్స్ లో కుట్టి అయితే చూపిద్దామని అసలు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 3 మీటర్స్ లో ఈ కలర్ అయితే తీసుకున్నానండి. మెరూన్ అండ్ బీట్రూట్ కి దగ్గరలో ఉన్నట్టు ఉంటది కలర్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఫుల్ ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇలా ఫ్రిల్స్ పెట్టి అయితే కుట్టానండి కింద. ఇదంతానంతా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లుక్ చూస్తే మీకు ఇంకా ముందుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా అనేసి. చూసారు కదా, నేనైతే వీటికి బుట్ట హ్యాండ్స్ ఇచ్చి నేను దీని మీదకి ఏంటంటే వేరే క్లాత్ అయితే తీసుకున్నానండి. వేరే క్లాత్ అంటే ఇదేం పెద్ద కాస్ట్ కాదు, మనం బ్లౌజెస్ కుట్టుకుంటున్నాం కదండి కలంకారీ ముక్కలు. అలాగే నేను ఒక బ్లౌజ్ అయితే తీసాను. ఇది వచ్చేసి 70 మీటర్స్ ఉందండి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ కుట్టుకోవడానికి అయితే నాకు 80 ఉండాలి. ఏంటంటే సేమ్ కొంచెం మ్యాచ్ అయ్యింది కదా, ఇలాగా బిస్కెట్ కలర్ వచ్చేసినాయి కదా క్రీమ్ కలర్ లోని. అలాగే ఇది కూడా కొంచెం క్రీమ్ కలర్ లో ఉంది కదా. దీని మీద కొంచెం చూడండి మాక్సిమం మ్యాచ్ అయినట్టే, అంటే ఇలాగే నేను ఒక కాంబో తీసుకున్నట్టే ఉంది కదా అని చెప్పేసి దీని మీదకైతే నేను ఈ జాకెట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అంటే వేసుకుంటే లుక్ మనకి అవుటింగ్స్ వేసుకెళ్ళడానికి సమ్మర్ వేర్ అయితే చాలా బాగుంటదండి. నేను సమ్మర్ వేర్ అని చెప్పేసి కొన్ని ప్రత్యేకంగా కాటన్ అయితే తీసి డిజైన్ చేస్తున్నాను అనమాట. కావాలంటే మనం ఇలా ఓపెన్ అన్న ఉంచుకోవచ్చు. నేను వచ్చేసి వీటికి ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చానండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చాను. అంటే ఇంకా పైకి కుట్టు కనిపించకుండా తాళ్ళు అవి ఓల్డ్ మోడల్ కదా, కొంచెం మారుద్దామని చెప్పేసి జస్ట్ ఒక ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చాను. చూసారు కదా, ఇదండి నా టోటల్ ఫ్రాక్ లుక్ అయితే. అవుటింగ్స్ కి కట్ట చాలా బాగుంటది. బ్యాక్ నెక్ వచ్చేసి నేను పైకే ఇచ్చాను అనమాట. ఇది వచ్చి ఇంకా ఇలా పెట్టాలనుకున్నాను. ఇలా కంఫర్ట్ అంటే ఇది నెక్ పైకి, ఇది కొంచెం కిందకి ఇద్దామని ఇలా ఇలా అయితే డిజైన్ చేశానండి. చూసారు కదా, ఈ టోటల్ ఫ్రాక్ వచ్చేసి నాకు జస్ట్ 250 రూపీస్ అయితే బాగా నచ్చిందండి. అందుకని మీ అందరికి కూడా షేర్ చేశాను. అది 250 రూపీస్ లో. మీ దగ్గరలో కూడా ఇలా క్లాత్స్ ఏమన్నా దొరికితే, అంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొంచెం మోడల్స్ అనేవి చేంజ్ చేస్తే మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు కూడా అరే మనం బాగున్నామే అన్న ఇది వస్తుందండి. అందుకని చెప్పేసి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ మీకు ఏంటంటే నేను కలంకారీ బ్లౌజ్ పీస్, అలాగే నేను తీసుకున్న 3 మీటర్స్ క్లాత్ ఒకసారి కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి చూసారు కదా 2 మడతల కింద వేసానండి. ఒక సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఏంటంటే టాప్ అనేది కట్ చేస్తున్నాను. ఇదంతా మనం ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను. నేను పొడుగు వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అండి. అంటే టోటల్ బాడీ వచ్చేసి 40 ఇంచెస్ వస్తుంది అనమాట లూజు. అంటే ఇది కాటన్ కదా, కొంచెం షింక్ అయ్యే ఉంటుందని చెప్పేసి కొలతలే కాకుండా నేను ఏం చేస్తున్నానంటే నా గౌను ఓల్డ్ గౌన్ ఉంటే దాని ఆది కూడా చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కొలతలు తెలీదు అంటే కనుక. నేనైతే జస్ట్ మామూలుగా బయటికే కదా, జస్ట్ రొటీన్గా ఏంటంటే రౌండ్ నెక్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. నేను ఏంటంటే ఫ్రంట్ నెక్ ఏంటంటే పైకి పెట్టుకుంటాను, బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డౌన్ చేసుకుంటాను అనమాట కంఫర్ట్ కోసం. ఇంట్లో పనులు చేయడానికి అది కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. చూసారు కదా, ఇది ఏంటంటే నెక్ వచ్చేసి నేను ఇటువైపు అంటే 4 జస్ట్ వెడల్పు కూడా 4 అయితే తీసుకున్నానండి. ఈ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంకా చిన్నది కావాలనుకుంటే పెట్టుకోవచ్చండి, 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళనమాట. నేను కోట్ కూడా డిజైన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి 4 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. సేమ్ చంక డౌన్ అయితే వచ్చేసి 6 అండి, 6 పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం కొంచెం నాకు చంక పట్టినట్టు ఉంటుందని చెప్పేసి 7 పెట్టాను అనమాట. చివరిలో వారెండింటిని కలిపేసి చంక రౌండ్ అనేది నేను డ్రా చేశాను. చూడండి, నా పాత గౌన్ కూడా ఒకసారి రెఫర్ చేస్తున్నాను అనమాట, ఎవరికైనా తీసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ ఇస్తాం కదా, ఫ్రంట్ డాట్స్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. సైడ్ వచ్చేసి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని దాన్ని మార్కింగ్ అనేది చేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి.
నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మెడ అనేది కట్ చేసి ఈ షోల్డర్స్ అనేవి సెపరేట్ చేస్తున్నానండి. ఇది వచ్చి ఓన్లీ ఫ్రంట్ నెక్ అనేది మాత్రమే కట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, వీటికి టక్స్ కూడా ఇచ్చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ నాకు పెద్దది పెడతానని చెప్పాను కదా, అది వచ్చేసి పెంచుతున్నాను అనమాట. ఇది వచ్చి నేను లెంత్ 5 తీసుకున్నానండి, ఆ వెడల్పు వచ్చేసి సేమ్ 4 ఇంచెసేనండి. ఓకేనా, ఇక్కడతో మనకి పై బాడీ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రిల్స్ ఇవ్వడానికి ఇది ఏంటంటే 38 ఇంచెస్ అండి. 38 ఇంచెస్ తీసుకుని ఇప్పుడు నేను ఎటైతే కట్ చేస్తానో అటువైపు మనం ఫ్రిల్స్ అనేవి ఇవ్వాలి. నేను కుట్టేటప్పుడు చూస్తే మీకు అవగాహన అనేది వచ్చేస్తుంది. వీటిని మళ్ళీ సపరేట్ పీసెస్ కింద అయితే చేసేస్తున్నాను అనమాట. సపరేట్ చేసేసి మనం దేనికది సర్దుకోవాలి. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. మనం 8 ఇంచెస్ ఇస్తున్నాం కదా, చంక డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకుంటామండి కొలత. తీసుకుని దాని ప్రకారం మనం ఏంటంటే రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాం అనమాట. చూసారు కదా నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసుకోవాలి. నాకు ఏంటంటే ఈ హ్యాండ్కి అతుకులు అయితే వచ్చినాయండి, సైడ్ అతుకులు. నెక్స్ట్ వచ్చేసి మెడకి మనకి క్రాస్ ముక్కలు కావాలి కదా, క్రాస్ ముక్కలు కూడా కట్ చేస్తాను అనమాట. ఇదేంటంటే అక్కడ క్లాత్ని బట్టి మన కటింగ్ అనేది డిసైడ్ అవుతుందండి, అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఫ్రిల్స్ ఒక సైడ్ అయినాయి అంటే పై బాడీ తర్వాత కింద ఫ్రిల్స్. నెక్స్ట్ వచ్చి దాని కింద కూడా ఫ్రిల్స్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, ఇది వచ్చి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే కలంకారీ ముక్క ఒకేసారి కట్ చేద్దామంటే ఈ రాధాకృష్ణుల బొమ్మ అటు ఇటు అవుతుందన్నమాట, అంటే తిరగమరగ వస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి. అందుకని ఫస్ట్ ఏంటంటే వీటిని సెపరేట్ చేసాను నేను, పీసెస్ అనే వాటిని సెపరేట్ చేసేసి ఒకే వైపుకి వేసుకొని అప్పుడు కటింగ్ స్టార్ట్ చేశానండి. చూడండి ఎలా వేస్తున్నారు అంటే ఇది నేను మా అమ్మగారు కలిసి కట్ చేస్తాం అనమాట. మా అమ్మగారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కదా, నాకు చిన్నగా హెల్ప్ చేస్తున్నారు. తను చెప్తుంది, నేను కట్ చేస్తున్నాను, అదో తనే సర్దుతున్నారు అనమాట నీట్గా. ఓకేనండి, ఇదేంటి నెక్ కొంచెం నేను పెద్దది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్, ఈ ఆర్మ్ హౌండ్ 6, మామూలు కింద 7, అంటే కొంచెం 8 అన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి కోట్ అనేది లూజ్గా ఉండాలి కాబట్టి. ఈ మెడ లెంత్ వచ్చేసి నేను 6 పెట్టానండి. 6 పెట్టి ఆ రౌండ్ అనేది కొంచెం నేను ఏంటంటే 2.5 అలా తీసుకున్నాను. ఇవి ఏంటంటే వీడియోస్ అనేది మిస్ అయిపోయిందండి, క్లిప్స్. ఎనీహావ్ మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. ఈ పొడుగు లెంత్ వచ్చేసి మెడ పొడవు వచ్చేసి 6 అండి, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్. చంక మామూలే 6 తీసుకుంటాము, పక్కన 7 పెట్టుకుంటాము. మీకు ఇంకా పెద్ద వేన కావాలంటే కొంచెం ఫ్రంట్కి కట్ చేస్తాను, ఎందుకంటే ఇది నేను మడత పెట్టి కుట్టేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ దానికి సపరేట్ క్లాతింగ్ అది ఇవ్వకుండా. ఓకే, బ్యాక్ నెక్ ఏమో నేను పైకి పెడుతున్నాను, అది వచ్చి జస్ట్ 2 ఇంచెస్ కట్ చేశాను అంతే. ఓకేనా, ఇక్కడతో మనకి ఇంక పెద్ద కటింగ్ ఏమి ఉండదండి. కోట్ అనే దానికి చిన్న కటింగ్, జస్ట్ ఈ ఫ్రంట్ అనేది కట్ చేసుకోవడమే. అంటే నేను ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చాను కదా, ప్రెస్సింగ్ బటన్స్ అనేవి కట్ చేయడానికి జస్ట్ ఫ్రంట్ కట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను, షోల్డర్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి. గైస్ నేనేంటంటే డబల్ స్టిచ్ అనేది వేస్తానండి ప్రతి దానికి, వీడియో లెంత్ అయిపోద్దని చెప్పేసి నేను ఒకటే చూపిస్తున్నాను మీకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్స్ అతికేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి డాట్స్ ఇస్తున్నానండి. డాట్స్ పెట్టాం కదా మనం పై బాడీకి, 4 డాట్స్ కుట్టేసి నేను వాటికి కూడా ప్రతిదీ డబల్ స్టిచ్ అనేది వేస్తానండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, మీకు అంటే ఒకటే చూపిస్తున్నాను అనుకోవద్దు, పెద్ద లెంతీగా అవ్వడం కన్నా సేమ్ ప్రాసెస్ అనండి. నేను ఒకటి కుట్టి చూపిస్తే మీకు 2 ఇంకా అలాగే ఎన్ని ఉన్నా అలా కుట్టివి అయితేనే నేను రిపీట్ చేయను. ఓకేనా, ఫ్రంట్ డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నెక్కి చూడండి, మనం ఆల్రెడీ క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి ఎలా కుట్టాలనేది కూడా మీకు చూపిస్తున్నానండి. అంటే అవి ఎల్ షేప్లోకి వచ్చినట్టు ఉంటుంది అనమాట, అది తిరగా మరగా అనేది చూసుకోవాలి. ఎక్కువ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది ఏంటంటే ఒక సైడే డిజైన్ ఉంది, నెక్స్ట్ సైజ్ డిజైన్ లేదు కాబట్టి చాలా ఈజీగానే అయిపోయిందండి నాకు. మొత్తం ఇలా క్రాస్ ముక్కలన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒక సైడు స్టిచ్ అనేది వేసేయాలి. ఒక సైడు స్టిచ్ అనేది వేసుకుంటే మనకి మెడ కుట్టడం అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. చూసారు కదా, నేను మెడ అంతా ఫస్ట్ క్రాస్ ముక్కలన్నీ అతికేసానండి. అతికేసి మొత్తం స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసి చూడండి నేను అలాగా ఒక సైడ్ కుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. మొత్తం కంప్లీట్గా ఒక సైడు స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసానండి.
కంప్లీట్గా ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇది ఒక సైడ్ మనం ఎటువైపు అయితే స్టిచ్ వేయలేదో అటువైపు పెట్టుకుని చిన్న మడత అయితే పెట్టుకోవాలండి. అంటే మళ్ళీ ఆ కుట్టు కనిపించకుండా ఉండడానికి జస్ట్ చిన్న మడత పెట్టుకుని షోల్డర్ సైడ్ అతుకితే స్టార్ట్ చేసామంటే కనుక పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. జస్ట్ పాదం ఖర్చు పెట్టుకుని మీరు మెడ అనేది రౌండ్గా రొటేట్ చేసుకుంటూ వస్తే ఇలాగ వస్తుంది. ఎటువైపు అయితే స్టిచ్ చేసామో అటువైపున మడత పెట్టి మళ్ళీ మనం పైన స్టిచ్ అనేది వేసేస్తే నీట్గా వచ్చేస్తుందండి. చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా జస్ట్ మీరు ఎటువైపు అయితే స్టిచ్ చేశారో దాన్ని మడత పెట్టి స్టిచ్ అనేది వేసేస్తే కంప్లీట్ రౌండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా నాకు ఎలాగైతే వచ్చిందో మీరు కూడా అలాగే స్టిచ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బాడీ అయిపోయిందండి. బాడీకి కింద ఫ్రిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. చూసారు కదా నేను ఏ విధంగా ఫ్రిల్స్ అనేవి ఇస్తున్నాము. అంటే ఇది పెద్ద క్లాత్ ఎక్కువ రాలేదండి. మనం ఆ క్లాత్ని బట్టి కొలత అనేది కొలుచుకోండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకంటే మీకు పై బాడీ లెంత్ ఎంత ఉంది, కింద బాడీ ఎంత ఉన్నది అనేది చూసి దాన్ని బట్టి ఫ్రిల్స్ అనేవి ఎక్కడెక్కడ ఇవ్వాలన్నవి డిసైడ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కింద స్టిచ్ అనేది కూడా వేసేయాలండి. అంటే కుర్చీలు పెట్టాం కదా, కుర్చీలు పెట్టిన తర్వాత దాని కింద కుట్టు కూడా వేయాలి. చిన్న మడత పెట్టి అయితే నేను కుట్టు అనేది వేసేస్తున్నాను. చూసారు కదా నేను ఎలాగైతే కుట్టు పెడుతున్నాను. అవి కుట్టు పెట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్ ఇస్తానని చెప్పాను కదా, అదేనండి సేమ్ కింద టోటల్ బాటమ్ సైడ్ ఫ్రిల్స్ ఇస్తామన్నాం కదా. క్లాత్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది కూడా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత పొడుగు వచ్చిందో. అంటే మనకి పై బాడీ కన్నా కింద బాడీ వచ్చేసి ఎక్కువ ఉండాలంటే ఫ్రిల్స్ ఇవ్వడానికి. అందుకని చెప్పేసి ఇది కూడా అటువైపు ఇటువైపు అంటే పై వైపు కింద వైపు కూడా దారం పోగుల్లా కట్ట రాకుండా ఉండాలని చెప్పేసి కింద పైన కూడా నేను స్టిచ్ అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్కి అతుకులు వచ్చాయని చెప్పాను కదా, నేను అతుకులు అతకడం అది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. చూపించాను కదా ఈ విధంగా, చూపించిన విధంగా ఇలా అతుకులు అతుక్కున్న తర్వాత నాకు ఈ ఫ్రంట్ అంటే చెయ్య రౌండ్ వచ్చేసి లూజు 14 ఉండాలండి. ఆ 14 ఇంచెస్ చూసుకుని దానికి తగ్గట్టు అంటే కుచ్చులు పెట్టినా సరే నాకు 14 ఇంచెస్ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి నేను 14 ఇంచెస్ వచ్చేలాగా కుచ్చులు పెడుతున్నాను. నాకు ఈ టోటల్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు, 22 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ 22 ఇంచెస్ని 14 ఇంచెస్ కింద ఈ ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నానండి. నేను ఏ విధంగా పెడుతున్నానో మీరు కూడా ఆ విధంగా పెడితే హ్యాండ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. చూసారు కదా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలాగ పువ్వులా వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కోట్లో క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ సన్నగా తీసుకున్నాను నేను. మనం నాడాస్ కొడతాం, బొందులు కొడతాం కదా, అలా జస్ట్ ఒక బొందులా కుట్టేసి అంటే నేను కొంచెం సన్నగా కుట్టాను. మీరు ఏమైనా కొంచెం ఇంకా ఇంచెస్ పెద్ద 1 ఇంచ్ 2 ఇంచ్ పెట్టుకోవాలనుకున్నా అది కూడా బాగుంటుంది. నేనైతే సన్నగా పెట్టాను అనమాట, అందువల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. అది కూడా కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు వేస్తాను అనమాట, నీట్గా ఉంటుందని. నెక్స్ట్ ఇలాగ హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసుకెళ్ళి బాడీకి అయితే అతుకుతున్నానండి. బాడీకి ఏంటంటే మనకి కింద ఎన్నైతే ఫ్రిల్స్ వచ్చాయో పైన కూడా అన్ని ఫ్రిల్స్ రావాలని ఉండదండి. ఎందుకంటే మనకి ఈ కింద వచ్చేసరికి చెయ్యి రౌండ్ అనేది చిన్నదే కానీ చంక రౌండ్ అనేది పెద్దది కదా. ఫ్రిల్స్ అనేవి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. నాకేంటంటే ఫ్రంట్ సైడ్కి 4 ఫ్రిల్స్ వచ్చినాయి, బ్యాక్ సైడ్కి ఒక 4 ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట. అలా కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇటువైపు హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేశాను అంటే ఫ్రిల్స్ ఇచ్చా కింద 14 ఇంచెస్ ఎలా పెట్టానో అంటే 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కుడతామండి. అందుకని చెప్పేసి నేను ఇంకా అటువైపు హ్యాండ్ అనేది మీకు చూపించట్లేదు. చూడండి ఫ్రిల్స్ పెట్టడం అనేది ఒక్కొక్కసారి ఇలాగా ఉంటుంది. మనం తీసుకునే డాట్స్ని బట్టి తీసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా స్టిచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. అటువైపు హ్యాండ్ కూడా నేను అలాగే స్టిచ్ చేశాను. మీకు తెలిస్తే ఓకేనండి. ఇలా ఫ్రిల్స్ ఇవ్వడం తెలియకపోతే కొలత కొలుచుకు అంటే టేప్తో మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. మెజర్మెంట్ చేసుకుని ఎంతైతే ఎక్కువ వస్తుందో ఒక 4 వస్తుంది అనుకోండి, ఎక్కడెక్కడ గ్యాప్ ఇవ్వాలనేది తీసుకుని దాన్ని బట్టి మీరు ఈ ఫ్రిల్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలండి. చూసారు కదా నాకు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చక్కగా బుట్టలాగా అయితే వచ్చేసింది. దీని మీదకైతే డబల్ స్టిచ్ అనేది చేసేసి నెక్స్ట్ వచ్చేసి మేమైతే కింద ఫ్రిల్స్ ఇస్తున్నామండి. కింద ఫ్రిల్స్ అనేవి కుడుతున్నారనమాట, మా అమ్మగారు కుడుతున్నారు ఇక్కడ. చూసారు కదా కింద ఫ్రిల్స్ అనేవి కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను. ఇందులో చిన్నవి మిస్ అయినా నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొకసారి ఇలా మిస్ కాకుండా చూసుకోవాలి. అంటే ఆన్ చేశాను అనుకుంటానండి వీడియో, తీరా చూస్తే అది ఆన్ చేసి ఉండదు అనమాట. అలాగే మిస్ అవుతున్నాయి మ్యాక్సిమం. మిస్ అవ్వడం అంటే ఫోన్ పోవడం అది ఏం కాదు. ఒక ఫ్రిల్స్ పెట్టడానికి ఎలా మీ దగ్గర ఏమన్నా టన్ స్కూల్ ఉంటే యూస్ చేయండి. చూసారు కదా కింద ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది అయితే ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా. మీకు ఒకసారి విడిగా అంటే ఫ్రాక్ అంతా కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇది పైకి కనిపించవు కుట్టు, ఇది జిగ్ జాగ్ చేస్తే కనుక మనం పైకి ఇచ్చుకోవచ్చు అనమాట. కాటనే కదా అని చెప్పేసి అదే మనీని పెట్టి
అలాగా నెక్స్ట్ వచ్చేసి సైడ్ కుట్టు మీ ఆదిని బట్టి మీ లూజ్ని బట్టి సైడ్ కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇది ఆన్ చేశాను అనుకుని మర్చిపోయాను అనమాట, అది నా దురదృష్టం అనుకోవాలి ఇది. గైస్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ, ఓకేనా. అటువైపు అయితే అలా స్టిచ్ చేసాము, ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేశాను. ఆల్రెడీ మీకు అందరికీ నేను ఫ్రాక్ వేసుకొని చూపించాను కాబట్టి ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేసే ఉంటుంది ఫ్రాక్ ఎలాగుంటుంది అన్నది. జస్ట్ మళ్ళీ కుట్టిన తర్వాత అంటే ఇది ఆల్రెడీ ఆఫ్టర్ వాష్ అండి, నేను ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాను. ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తున్నాను అనమాట. షింక్ అంటే పెద్ద ఏం షింక్ అవ్వలేదు, కాటన్ అయినా బాగుంది, చాలా కంఫర్ట్ ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. కాటన్ నచ్చకపోవడం ఎవరికే ఉండదు కదా. చూసారు కదా, నేను ఫ్రంట్ మ్యాట్ చెప్పాను కదా పైకి ఉంటుంది అనేసి. అంటే నేను ఇంట్లో చేసుకోవడానికి పనులు చేసుకునేటప్పుడు మెడ సర్దుకోవడమే పెద్ద పనిగా ఉండకూడదని చెప్పేసి మ్యాక్సిమం ఇంట్లో వేసుకున్నవి పైకే పెట్టేసుకుంటానండి. బయటికి వెళ్ళేవైనా అలాగే పైకే పెట్టేసుకుంటాను. కొంతమందికి నచ్చదు, కానీ మన కంఫర్ట్ మెయిన్ కదా. చూసారు కదా, కింద ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. కంప్లీట్గా బాగుంది కదా ఫ్రాక్. ఇది 180 రూపీస్లో ఫ్రాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు 70 రూపీస్లో మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా కోటు. వీటిని కూడా ఫస్ట్ అయితే నేను షోల్డర్స్తోనే స్టార్ట్ చేస్తాను. షోల్డర్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి, జస్ట్ ఒక్క 10 మినిట్స్లో కుట్టేశాను అనమాట. కాటన్ కదా అసలు ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే షోల్డర్స్ అతికేసాను కదా, ఆ షోల్డర్స్ అవుట్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ చూడండి మడత పెడుతున్నాను, అందుకే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నానని చెప్పాను కదా. వాటిని జస్ట్ ఒక్క స్టిచ్ వేసేసాను. మీకు వీలుంటే అటువైపు ఇటువైపు కూడా మనం హ్యాండ్స్ అతికేటప్పుడు ఎలాగైతే వేస్తామో స్టిచ్ అనేది జస్ట్ అలా వేసేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. జస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఎలాగైతే కుట్టానో అటువైపు కూడా అలాగే కుట్టాను, ఓకేనా. చూసారు కదా, అటువైపు కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఏంటంటే మళ్ళీ నెక్ అనేది అతకాలి కదా, క్రాస్ ముక్కలు అయితే కలుపుతున్నాను. క్రాస్ ముక్కలు కలిపేసి సేమ్ మనం ఆ ఫ్రాక్కి ఎలాగైతే మెడముక్కలు అతికేమో దీనికి కూడా సేమ్ అలాగే మెడముక్కలు కలుపుకోవడం, ఒకవైపు స్టిచ్ చేసేయడం. చూడసారు కదా, నేను ఒకవైపు స్టిచ్ కూడా చేసేసాను. స్టిచ్ చేసేసి సేమ్ మడత పెట్టేయడమే. ఇది లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మడత పెట్టి కుట్టు అనేది మనం కరెక్ట్గా మ్యాచింగ్ థ్రెడ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఆ కుట్టు అనేదే కనిపించదు అనమాట. మీకు ఇంకా ఓపుకుంటే మేము చేతి పని చేసుకుంటాం అనుకుంటే కనుక చేతి పని చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అంటే నాకు ఈజీగా అవ్వాలని చెప్పేసి నేనైతే మెడ అనేది ఇలాగ మిషన్ మీదే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇవన్నీ నేను పాదంకి వచ్చానండి, పెద్ద ఖర్చులు అయితే ఏం పెట్టలేదు. ఫ్రాక్ అంత ఖర్చులు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే కాటన్ కాబట్టి తొందరగా అంత డ్యామేజ్ ఏం అవ్వదు అనిపించింది నాకు. లూజ్ అయితే మాత్రం బాగానే పెట్టుకున్నాను. కోటుకి అయితే మాత్రం నేను ఖర్చులు అయితే తక్కువే ఇచ్చాను. చూసారు కదా, కంప్లీట్గా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కింద మరి కట్ చేసాం కదా, కట్ చేసిన వాటిని కింద చిన్న మడత పెట్టి కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే కుట్టు వేసాను. ఇప్పుడు ఫ్రంట్ బాడీ కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ బాడీ కూడా కుట్టేశాను. ఇవేనండి మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తున్నానండి నేను ఏంటంటే ఫస్ట్లో అనుకున్నాను ఉక్సులు తాళ్ళు వేద్దామని, ఓల్డ్ కదా నా దగ్గర ఎలాగో ప్రెస్సింగ్ బటన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చక్కగా ప్రెస్సింగ్ బటన్స్ అయితే వేసేసాను. మనం ఏంటంటే కాజా పట్టి వచ్చేసి లోపల సైడ్ నుంచి అతుకుతామండి, ఉక్సులు పట్టి వచ్చేసి పైనుంచి పెడతాం అన్నమాట. క్లాత్ పైనుంచి పెట్టి అతికేస్తే నీట్గా వచ్చేస్తుంది. సేమ్ అదే క్లాత్ కాబట్టి నాకు డిఫరెన్స్ ఏం లేదు, చాలా నీట్గా వచ్చేసింది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు ఆ విధంగా స్టిచ్ చేస్తే నీట్గా అయితే వచ్చేస్తుందండి, ఓకేనా. కంప్లీట్ అయిపోయింది ఉక్సులు కాజాలు వేయడము. ఓ పక్క వేసాను, కాజా అయితే వేసాను. నెక్స్ట్ ఉక్సులు పట్టి అయితే వేస్తున్నానండి. మీకు నేను ఏంటంటే మీకు నీడు అనేవే కొంచెం వీడియోస్ అయితే చూపిస్తాను. అంటే సైడ్ ఓకే సేమ్ కుట్టేవి అయితే మాత్రం చూపించను. ఇదంటే పైకి ఒక క్లాత్ కింద ఒక క్లాత్ పెడతాం కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం లాంగ్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఇక్కడ కింద క్లాత్ మడత పెడతామన్నమాట కరెక్ట్గా ఉండాలని చెప్పేసి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కాజా పట్టి ఉక్సీ పట్టి అనేది
కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వీటి సైడ్లు ఉన్నాయి కదా, ఈ సైడ్లో అయితే స్టిచ్ అనేది వేసేసుకోవడమే. నేను ఏంటంటే ఫస్ట్ కొంచెం లూజ్గానే స్టిచ్ చేసేసి కొంచెం క్లాత్ ఉంచి స్టిచ్ చేసానండి. స్టిచ్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే సైడు మనకి చూడండి దారం పోగుల కింద వచ్చేస్తాయి కదా థ్రెడ్స్, వాటిని అటువైపు ఒక మడత ఇటువైపు ఒక మడత పెట్టేశాను. మీకు చూపిస్తాను చూడండి. వీటిని మడత పెట్టేసి కుట్టేశాను అనమాట. అదిగోండి, లోపలికి మడత పెట్టి కుట్టేస్తే ఇంక నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. మనం బయట వాళ్ళకి కుట్టించినా ఇలా కుట్టిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందిలేండి. ఓకేనా, చూడండి నేను అలా పెద్ద ఏం కాదండి, అందుకే అంటే క్లాత్ ఎక్కువ ఉండాలి. అలా లేనప్పుడు ఏంటంటే ఇలా చేస్తామన్నమాట, సింపుల్గా ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసేస్తాం క్లాత్ అనేదాన్ని. నీట్గా ఉంది కదా. సేమ్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ అనేది చేస్తాము. అటువైపు ఎలాగైతే స్టిచ్ చేసామో ఇటువైపు కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగ ముందు కుట్లు లాగేయడం. నెక్స్ట్ వచ్చేసి అటువైపు ఎలాగైతే క్లాత్ మడత పెట్టానో ఇటువైపు కూడా క్లాత్ అలాగే మడత పెట్టి కుట్టు అయితే వేసేసానండి. మీకు తెలియాలని చెప్పి నేను మళ్ళీ చూపించినట్టున్నాను. ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారు కదండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. మీకు నచ్చిందా? ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.